ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనూ వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లోతట్టు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద సుమారుగా 11.60 అడుగుల మేరకు నీటి మట్టం చేరుకుంది. అక్కడి నుంచి సుమారుగా రోజు కూడా 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎగువకు వెళ్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలో చూసుకుంటే దేవీపట్నం మండలం గుందూరు గ్రామం వద్ద గండిపోచమ్మ ఆలయానికి వరద ప్రవాహం ఆలయంలోకి చేరుకుంది. దీంతో ఆలయంలోకి దర్శనం అయితే పూర్తిగా నిలిపివేశారు. అలాగే టూరిజం కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ నీటి మట్టం ఇంకా పెరిగితే కనుక విలీన మండలాలకు రాకపోకలు స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే ఆ గ్రామాల ప్రజలను ముందుగానే అక్కడ అధికార యంత్రాంగం రంపచోడవరం ఐటీడీఏ అధికార యంత్రాంగం ఆ గిరిజన గ్రామాలన్నింటినీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలని చెప్పి అధికార యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చి ఆయా పాఠశాలలో ముఖ్యంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవసరమైతే ఒక లోతట్టు ప్రాంతం మరీ ఎక్కువగా వరద వస్తే కనుక ఆయా ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించి అక్కడ వాళ్ళకి ఆవాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మరో 3 రోజుల పాటు వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ వరద మాత్రం పొంగితే కనుక ఇటు గోదావరితో ఎగువ కురుస్తున్న వర్షాలతో పాటు ఇటు వాగులు వంకలు అలాగే సీలేరు నుంచి కూడా వాటర్ ఫ్లో వచ్చి గోదావరిలో కలవడంతో గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూనే వస్తుంది. అయితే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మాత్రం ఎప్పటికప్పుడు ఆ ఫ్లోను కిందకి విడిచిపెడుతుండటంతో ఫ్లో మాత్రం నిలకడ కొనసాగుతుంది. మంచిగా ఓ రోజుకి 3,63,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. అలాగే విడిచిపెట్టడం వల్ల కింద కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో లంక గ్రామాలకు ఈ వరద నీరు పోటెత్తుందని చెప్పాలి. కొన్ని గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు స్తంభించిపోయాయి. అలాగే కొత్తపేట కాన్స్టిట్యున్సీలోని గంటి పెదపూడి గ్రామాల మధ్య పెద్ద వాగు ఏదైతే ఉందో ఆ గ్రామాల మధ్య రహదారి అయితే తెగిపోయింది. అక్కడి నుంచి పడవలతో మాత్రమే ప్రస్తుతానికి రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రమాదకర పరిస్థితుల్లో మాత్రం ఇంకా చేరుకోలేదు. వచ్చిన ఫ్లోని వచ్చినట్టుగా కిందకి పంపిస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా వాటర్ నిలబట్టలేదు. ప్రస్తుతం వస్తున్న ఫ్లో ఎక్కువగా వస్తున్నప్పటికీ గోదావరి నీటి మొత్తం మాత్రం నిలకడగానే ఉందని చెప్పాలి. మరోవైపు ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాల యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇక్కడ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కనుక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసరం అయితే మాత్రం ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని స్పందించాలి. అలాగే అధికారులందరూ కూడా ఇటు పరిస్థితుల్లో కూడా సెలవుల్లో కూడా ఉండవద్దు, 24 గంటలు కూడా అందుబాటులో ఉండాలి. ఏ క్షణాన ఎటువంటి విపత్తు వచ్చినా కానీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. దాంతోపాటు ఒకవేళ మరీ అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ప్రత్యేక బలగాలను అలాగే అగ్నిమాపక సిబ్బందిని కూడా పలు గ్రామాల్లో సిద్ధంగా ఉంచారు. మరీ అత్యవసరమైతే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను ఒకవేళ అనుకోకుండా అకస్మాత్తుగా కనుక వరద ఫ్లో పెరిగితే కనుక ఆయా గ్రామాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రత్యేక బోట్లు కూడా సిద్ధం చేశారు. ఆ గ్రామాల నుంచి గతంలో కూడా అనేక సార్లు విలీన మండలాల్లో చింతూరు, ఎటపాక తదితర గ్రామాలు, కుకునూరు మండలంలో కొన్ని చోట్ల ఆ గ్రామాల నుంచి ప్రజలను బయటకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ప్రత్యేక పడవల ద్వారా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రంపచోడవరం ఐటీడీఏ పీఓ మాత్రం చాలా స్పష్టమైన ఆదేశాలు చేశారు. అన్ని మండలాలు, విలీన మండలాలు అయితే ఉన్న 7 మండలాలు కావచ్చు, ఐటీడీఏ పరిధిలో ఉన్న మరో 3 మండలాలు, మొత్తం అన్ని మండలాలని కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఏమాత్రం అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఒకవేళ అకస్మాత్తు, ఎందుకంటే ఆ ఏజెన్సీ గ్రామాల చుట్టూ కూడా అనేక వాగులు వంకలు పొంగి పొర్లుతుంటాయి. ఏ వాగు ఎప్పుడు పొంగుతుందో తెలియదు కాబట్టి 24 గంటల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి గ్రామానికి కూడా పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టాలి. ఒకవేళ ఒక ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే కనుక ఆ మాసంలో కూడా అవకాశం తీసుకోకూడదు. ముందుగానే ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించడంతో పాటు అక్కడ వాళ్ళకి కావాల్సిన భోజనం, ఇతర సదుపాయాలు కూడా అన్నీ కల్పించే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మాత్రం సుమారుగా 12,000 హెక్టార్లలో తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంట నష్టం వాటిల్లింది. అలాగే కొన్ని రహదారులు స్తంభించిపోయి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఏది ఏమైనా కానీ ప్రస్తుతానికి ఆస్తి నష్టం అంచనా తర్వాత తీసుకుంటే ప్రస్తుతం మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, అలాగే ముంపు బాధితులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. వాళ్ళందరినీ కూడా కాపాడాలి. మరో 3 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టడం, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పి అధికార పత్రం చాలా స్పష్టంగా చెప్తూ పరిస్థితుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజా.